మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని మనము సిగ్గుపడకూడదు, భయపడకూడదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లు మన ముఖాలు ఏడ్చిన ముఖాల్లాగా మనం ఉండకూడదు. ఎంతో ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి శక్తి, బలము ప్రతి ఒక్కటి అనుగ్రహించడం పోవుగాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన ఎక్కువ వస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో వచ్చినప్పుడు మనము సంతోషంగా ఉండాలా. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ప్రతి ఒక్కరి మీద ఆవరించబోవును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ దేవుడు తీసివేయను గాక. మరి అందరూ సంతోషంగా ఉండారా అమ్మా? మీరు సంతోషంగా ఉండ బాగుంటారమ్మా? ఓకే, దేవుని స్తుతించబడిన గాక. మరి ఒక చిన్న సాక్ష్యం ఏమంటే, నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని ఒక కృప మాత్రమే. హల్లెలూయా. దేవుడు ఒక కృప మాత్రమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. గత వారాల్లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి యాంజియోగ్రామ్ అయింది. యాంజియోగ్రామ్ అయ్యి స్టెంత్ కానీ వేసినారు, ఆపరేషన్ కానీ చేసి నన్ను దేవుడు ఇక్కడ బలపరిచి మీ ఎదుట నిలబడాలంటే అది నా ఒక గొప్పతనం కాదు, నా ఒక బలము శక్తి మాత్రం కాదు, దేవుడుగా గొప్పతనం. దేవుడు మీ ఎదుట నన్ను ఇలాగా సజీవుగా పెట్టాడంటే దేవుని కృప. నాకు ఉన్న టైము సెకండ్స్, నాట్ మినిట్స్. నాకున్న టైం సెకండ్స్లో నేను బతికి బయటపడినాను. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యము చేసినాడు. చెప్పాలంటే పునీత్ రాజ్ కుమార్కి వచ్చిన హార్ట్ అటాక్, నాకు వచ్చిన హార్ట్ అటాక్ ఒకటే. డాక్టర్ చెప్పింది ఒకటే, అతనికి అంత డబ్బు ఉన్నాను, అతను బతకలేదు, బట్ నువ్వు మాత్రం బతికినావు అంటే అది దేవుని ఒక కృప నన్ను వెంబడిస్తాను. ఓకే, దేవుని ఒక కృప నన్ను ఎందుకో మరి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు కానీ నన్ను కాపాడినాడు. మీ ఎదుట నన్ను సజీవ లెక్కల నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కానీ ఆదికాండము 41వ అధ్యాయం 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఫోను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసేనతో అతనికి వారిని కరెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుని మనష్షేను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. దేవుడి వాక్యంని దీవించిన గాక. చిన్నగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, మహాపరిశుద్ధుడైన దేవ, మనం మీకుగా ప్రేమిస్తున్న నా గొప్ప దేవ, మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నైనా తండ్రి యేసయ్య. అయ్యా, ఈ వాక్య గ్రంథంలో నైనా తండ్రి వెళ్తుండగా నైనా తండ్రి యేసయ్య, ప్రతి ఒక్క మాటలో నైనా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ముద్రించబడి నైనా తండ్రి యేసయ్య, అయ్యా మీరు నైనా తండ్రి ఉండి ప్రతి ఒక్క మాటలో నైనా తండ్రి మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. అయ్యా ఎదుదవనైనా తండ్రి మీరు మాట్లాడితేనైనా తండ్రి యేసయ్య, అయ్యా ఎదుదవ మీ మాటలో శక్తి ఉంది నైనా తండ్రి యేసయ్య. అవునైనా తండ్రి, అయ్యా ఈ ఒక మాటల చేతనైనా తండ్రి, ఈ వాక్యం చేతనైనా తండ్రి ప్రతి ఒక్కరికి నైనా తండ్రి యేసయ్య, అయ్యా ఉద్యోగము కలిగించండి. ప్రతి ఒక్క బాధలు, ప్రతి ఒక్కనైనా తండ్రి అనారోగ్యము దూరం తొలగించమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట చేతనైనా అయ్యా ధైర్యం కలిగినైనా తండ్రి జీవించేలాగా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా.
మీరే నా యందు మీరుండి నేను అతనితో యేసయ్య మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంతో అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కరువు సంవత్సరము రాకపో మునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. యోసేపు గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. యోసేపు గురించి మీకు అందరికీ బాగా ఆయన స్టోరీ తెలిసిందేదే. యోసేపుని ఏం చేసినారమ్మా? సొంత అన్నదమ్ముళ్ళే చంపాలని, సొంత అన్నదమ్ముళ్ళే అతన్ని మిద్యానులకి అమ్మాలని, సొంత అన్నదమ్ముళ్ళే ఇద్దరితో నుంచి మాకి ఒక చెట్టు పేరు వస్తారు నా ఇంటి దగ్గర నుంచి, ఇతన్ని నేను ఎలాగైనా చంపాలా, ఇతడు మాకు వద్దు అనేసి యోసేపుని ఏం చేసినారు? చంపాలని చూసినారు. కానీ దేవుని ఒక కృప అతని మీద ఏముంది? బలంగా ఉండింది. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆ నుంచి మిద్యానుల దగ్గర, మిద్యానులకి అమ్మినప్పుడు ఆడ ఉన్నాడు. మరి అక్కడ నుంచి ఆ పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఏమైంది అదంతా స్టోరీ మీకు అందరికీ తెలిసిన మాటలే. మరి క్లుప్తంగా నేను వాక్య వివరించాలని ఆశపడుతున్నాను. మరి అలాగా పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఉండి మరి దేవుడి అపనిందలు అతని మీద వచ్చినప్పుడు దేవుడి కృప అతని మీద ఉంది. మరి ఇలాగంతా ఉన్నప్పుడు ఆయన వివాహం చేసుకున్నప్పుడు అతనికి 2 కుమారులు పుట్టారు. కుమారులు పుట్టినప్పుడు ఓడి యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెయగు అసేనతుకు అతనికి వానికి కనెను. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంట వారినందరినీ నేను మరచిపోనట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఆయన ఉన్న ప్రతి ఒక్క కష్టము, ఆయన పడిన ప్రతి ఒక్క బాధ యోసేపు తన ఇంటిలో, సొంత ఇంటిలోను, సొంత అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరు పెట్టిన బాధలో నుంచి ఆయన వచ్చినప్పుడు మరి అతనికి ఒక కుమారుడు పుడతాడు. అతని పేరేమమ్మా? అమ్మా మనస్సే. మనస్సే అంటే మరచిపోవుట. అతనికి ఎంత బాధ ఉందో, ఆయన ఎంత అవమానము చెందినాడో, అతను ఎంతగా నలిగి వెలిగి మరి ఆ ఒక వేదన, ఆ ఒక బాధ సొంత అన్నదమ్ముళ్ళలో నుంచే బాధ వస్తే తట్టుకోలేకపోతుందా? పరాయిళ్ళు ఏమన్నా చేస్తే అవునులే వీడికి తెలియదు మన గురించి, వీళ్ళు చేస్తారు పర్వాలేదులే అనుకోవచ్చు. కానీ సొంత ఇంటిలో నుంచే బాధ, సొంత అన్నదమ్ములతో నుంచే బాధ, మరి ఇదంతను దాటుకొని మరి పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆడొక బాధ, మరి చేయకోకుండా పనికి చేసినారనేసి చెరసాల్లో వేసినప్పుడు మరి ఎలా ఉండాలి? మరి ఇవన్నీ తెలుసుకొని అతనికి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడిని ఎత్తుకొని అంటాడు, ఏమి ఈ పేరు, ఈ కుమారుడికి పేరు ఏమని? అమ్మా మనస్సే. మనస్సే అనగా నా ప్రతి ఒక్క బాధను నేను మరిచిపోతున్నాను, దానికి సాక్ష్యము ఈ కుమారుడే. మరి ఈరోజు నీ కుటుంబంలో, మరి ఈరోజు నీకు ఎలాంటి బాధలు ఉన్నాయో, మరి ఈరోజు నీకుంటున్న ప్రతి ఒక్క బాధలు మరిచిపోవాలా. మనకుంటున్న ప్రతి ఒక్క అవమానము, మన కుటుంబంకి వచ్చిన ప్రతి ఒక్క అవమానము మనం ఏం చేయాలా? మరచిపోవాలనేసి ఈడ మరి మనస్సే అని పేరు పెట్టి ప్రతి ఒక్కటి మర్చిపోయినాడండి ఆయన. ఎవరమ్మా? యోసేపు మర్చిపోయినాడు. అవును, నేను మర్చిపోయినాను, ప్రతి ఒక్కటి నేను మర్చిపోయినాను అనేసి
ప్రతి ఒక్కటి మర్చిపోయినాడు. మరి ఫిలిప్పు పత్రిక 3:13 పేజ్ నెంబర్ 181. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకి పరుగెత్తుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అవునండి సహోదరులారా, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనేను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచినాను. అవునండి, మనకుంటున్న ప్రతి ఒక్కటి వెనుక ఏదైతే బాధ ఉందో, ఏదైతే మనకి నిందలు ఉండదో అవన్నీ మనం ఏం చేయాలా? మరిచిపోవాలా. మరిచిపోయి మనం ఏం చేయాలా? ముందుకు సాగాల. ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అవునండి, పోయింది ఏమండి? పోయింది. నష్టమా? నష్టం. అవమానమా? అవమానం. పోయేసింది. కానీ మనం ఏం చేయాలా? ముందున్న దానిని మనము వేగిరపడి మనము నడుచుకోవాలా. నీ ఆత్మీయత పోయేసిందేమో, ఒకవేళ నీ ఆత్మీయతలు బలహీనతలు ఉన్నాయేమో, ఒకవేళ దాన్ని వదిలేసి, ప్రభువా ఇదో నా ఆత్మీయత, ఇది అయ్యా, నన్ను ఈ రోజు నన్ను ప్రాణంతో పెట్టినావంటే నీవుగా చిత్తమేనైనా, ఈరోజు నన్ను సాక్షిగా నువ్వు నిలబెట్టినావంటే నీ చిత్తమేనైనా అని ప్రతి ఒక్కటి మనం మరిచి దేవునందు మనము ముందుకు సాగలండి. ఈడ చక్కగా వివరిస్తున్నాడు. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొని, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడవచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందువలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. మన గురి యొద్దకు మనం ఏం చేయాలా? పరిగెత్తాలా. ఏదమ్మా మన గురి? ఏదయ్యా మన గురి అంటే దేవునుగా పరలోకము గురించి మనము వేగిరపడాలా. దేవుని గురించి మనము ఆయనవుగా దేవుడు మనకిస్తున్న ప్రతి ఒక్క నీతి కిరీటము, ఆనందమయ కిరీటము, మరి ఈ కిరీటము గురించి మనకి దేవుడు మనకిచ్చిన బహుమానము గురించి మనం ఏం చేయాలా? వేగిరపడి మనము పరిగెత్తాలండి. దేవుడు మనకి ఏదో ఒకటి, దేవుడు నాకు ఆశించిన, దేవుడు నాకు కొరకు ఏదో ఒకటి పెట్టినాడు అనేసి మనము ఆశిస్తూ మన పరుగు ఏం చేయాలా? ముందుకు సాగించాలి. అవునండి, మనకుంటున్న ప్రతి ఒక్కటిను దేవుడు మరవల్లా అని చెప్తున్నాడు. అవును, మనం చేసిన పాపంలో, మనం చేసిన దోషంలో, మనం చేసిన అతిక్రమంలో దేవుడే జ్ఞాపకం చేసుకోను అని చెప్పినప్పుడు నువ్వు నేను ఎంతండి జ్ఞాపకం చేసుకునడానికి? అయ్యా నువ్వు ఆ తప్పు చేసినావు అని చెప్పడానికి నువ్వు ఎవరండి? అయ్యా నువ్వు ఈ తప్పు చేసినావు అని చెప్పడానికి మనం ఎవరు? దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే జ్ఞాపకం చేసుకునే లేదన్నాక ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? వదిలేలా. మనకి అయిన ప్రతి ఒక్క అవమానంని వదలాలా. ముందున్న ప్రతి ఒక్క ఆ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క ఈ ఆయుష్ని దేవుని కొరకు మనం ఏం చేయాలా? గడపాలండి. అలాగే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఉందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. 2వ అధ్యాయం 32వ వచనం.
32 లేదా? ఓకే, హోషేయ 5:4. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదు. వారిలో వ్యభిచార మనసుట వలన వారు యెహోవాను ఎరుగక ఇందురు. హోషేయ ఇంకొక అధ్యాయం చదువు. హోషేయ 8:14. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. 7:2 తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నానని అవి నా సముఖమునని జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషించును. రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు అధికముగా వెడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మనవి కామంతుల తగలవారై ఉన్నారు. ఇక్కడ మెయిన్ చదువు వచనం ఏమంటే హోషేయ గ్రంథం 8:14. మనం చదివినట్లయితే చదువు ఒకసారి. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. చాలు. ఇజ్రాయేల్ వాళ్ళు తమ నగరాల్ని కట్టుకొని దేవుణ్ణి ఏం చేసినారు? మరిచిపోతారు. అవునండి, ఇజ్రాయేల్ జనులు తమకు కావలసిన ప్రతి ఒక్క అవసరతాల్ని తెలుసుకొని తనకు కావలసిన ప్రతి ఒక్క నగరాల్ని కట్టుకొని ఈడ దేవుణ్ణి ఏం చేసినారు? మర్చిపోయినారు. అవునండి, మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతాల్ని మనము ఏదేదో మరుస్తాం కదా, ఏదేదో మర్చిపోతాం. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేసినాడంట? తమకు కావలసిన నగరాల్ని కట్టుకొని భవనాల్ని కట్టుకొని దేవుణ్ణి మర్చిపోయినారంట. ఈరోజు మనం కానీ మనకు కావలసిన సంపత్తు వస్తే, మనకు కావలసిన బిల్డింగ్లు, కార్లు, మనకు కావలసిన ప్రతి ఒక్క బంగారు వస్తే మనం ఏం చేస్తాము? దేవుణ్ణి మర్చిపోతాం. అలాగే ఈడ ఇజ్రాయెల్ గని జనాలు దేవుణ్ణి మర్చిపోయినారంట. ఎలాగ మర్చిపోయినారయ్యా అంటే తమకుంటున్న నగరాలు బట్టి వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయినారు. అలాగే ముందుకు చదువుమా. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత పెట్టేదను. అది వాటి నగరులను కాల్చివేయదు. మళ్ళా 13:6 హోషేయ 13:6. తరువాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఆమేన్. చూస్తున్నారా, ఈడ వీరికేమో మంచి నగరాల్ని కట్టుకొని దేవుణ్ణి మరిచిపోయినారు. ఇక్కడ ఈ జనాంగం చూసినట్లయితే మంచి ఆహారము, మంచి మేత తిని తనలో తను గర్వించి దేవుణ్ణి ఏం చేసినాడు? మర్చిపోయినాడు. అంతే కదా, వేసుకునేదానికి పట్టుంటే చాలు, తినడానికి కూడుంటే చాలు, ఇంక నువ్వు ఎవరయ్యా అనే జనాలు లేరా? ఇంక మీరు ఎవరు అని. కొంతమంది అయితే ఇజ్రాయెల్ జనాలు నగరాల్ని కట్టించుకొని దేవుణ్ణి మరిచిపోయినారు. కొంతమంది అయితే తనకు ఉంటున్న ఆహారంని, మేతని బాగా తిని తనలో తాను గర్వించుకొని దేవుణ్ణి మర్చిపోయినారు. ఈరోజు మనం కానీ దేవుణ్ణి మర్చిపోయే జనాలుగా ఉందామా? వారంకి లేదా నెలకి వస్తున్న క్రైస్తవులుగా ఉందామా? లేదా పండుగకి క్రైస్తవులుగా ఉందామా? ఎలాగున్నాం మనం? దేవుణ్ణి మర్చిపోతున్నామంట. ఇది వేరే వాళ్ళ గురించి దేవుడు రాలేదు కానీ మరి ఇజ్రాయెల్ జనాల కోసము దేవుడు రాస్తున్నాడు. అవునండి, నగరాల్ని కట్టుకొని
నీకుంటున్న సంపదని పట్టుకొని నువ్వు దేవుని మర్చిపోతున్నావు. నీకుంటున్న ప్రతి ఒక్క పనిని బట్టి, నీ హోదాని బట్టి దేవుని మర్చిపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, అవన్నిటినీ నేనేం చేస్తున్నాను? అగ్ని చేత కాల్చివేస్తాను. దానన్నిటినీ కాల్చివేసిన దేవుడు నిన్ను నన్ను కాల్చివేయడానికి ఒక సెకండ్ పట్టదు. మన అందరిని బట్టి, మన అందుని బట్టి, మనకుంటున్న హోదాని బట్టి మనం దేవుడిని మర్చిపోకూడదు. అయ్యా ఈరోజు నువ్వు నాకు ఏమి ఇచ్చినావంటే, అయ్యా నాకున్న ప్రతి ఒక్కటి నువ్వు మీరిచ్చినదే అయ్యా. ఒక పాట ఉంది కదా, నాకు ఉన్న సంపదయు, నాకు ఉన్న అందము అంతను ప్రభా ఎవరిచ్చింది? మీరిచ్చినదే అనేసి ఒక పాట ఉంది. అది మంచిగా ఆయన హనోకు బ్రదర్ పాడిన పాట. అది చిన్న కొట్టి అవన్నిటిని బట్టి మనము ఏమైనాను ప్రభా ఈరోజు నేను కట్టుకున్న బట్టలే కానీ, నాకున్న తింటున్న ఆహారమే కానీ, నేను పీలుస్తున్న ఈ ఒక గాలి కానీ అయ్యా నీవిచ్చినదే అయ్యా అనేసి ఆ పాటలో మంచి అర్థం ఉంది. అవునండి, ఈరోజు మనము మనకిచ్చినాడే దేవుడు అనేసి మనం దేవుడిని మర్చిపోకూడదు. మంచి పనిని బట్టి మనము మర్చిపోవచ్చునేమో. పని లేదు దేవుడా అనేప్పుడు, దేవుడు మంచి పని ఇచ్చినప్పుడు బాగా వస్తున్నా నువ్వు పనిలో లీవే లేదనేసి దేవుడు మర్చిపోతావేమో. జాగ్రత్త. దేవుడు మంచి సమయం ఇచ్చి, దేవుడు మంచి జీతం ఇచ్చి, మంచి పని ఇచ్చినప్పుడు ఆ చర్చ్కే రాకుండా నువ్వు మర్చిపోతావేమో. జాగ్రత్తగా. దేవుని మరవద్దండి. ఎవరిని మర్చినా దేవుడు మాత్రం మరవదండి. కాబట్టి ఇక్కడ కొన్ని జనాలు నగరంని కట్టుకొని దేవుణ్ణి మర్చినారు. ఇంకా కొన్ని జనాలు అయితే దానికి మంచి మేత చిక్కింది, మంచి మేత తిని తృప్తిపడి వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయినారు. కాబట్టి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకొనుటివి కదా. సాల్మా హోషేయ 13:9లో ఇజ్రాయేలు నిన్ను నీవే నిర్మూలము చేసుకుంటున్నావు. అవునండి, మనమే నిర్మూలం చేసుకుంటున్నాం. వీటిని బట్టి దేవుణ్ణి మరచి మనమే నిర్మూలం పరుచుకుంటున్నాం. కపిన, దాన్ని తెలుగులో ఏమంటారు? ఇనుముని ఎవరు పాడు చేయరు. అవునా కదండి? ఇనుముని ఎవరు పాడు చేయాల్సిన అవసరమే లేదు. ఇనుముని అదంతకు అదే పాడవుతుంది. ఎలాగా? నీళ్ళు గాలి తగిలి సిలుం పట్టి అది కదికే పాడైపోతుంది. అలా మన జీవితం మనం పాడు చేసుకోకూడదు. మనలో మనమే గర్వించుకొని పాడు చేసుకోకూడదు. మనలో మనమే ఆ ఒక ఇనుము ఎలాగైతే పాడవుతుందో అలాగే దేవుడిని విడిచి మనం దూరంకి వెళ్తే ఎవరు పాడు చేయరు. మనమే పాడు చేసుకుంటాం. మనలో ఉంటున్న గర్వం మనల్ని పాడు చేసుకుంటాం. మనలో ఉంటున్న దేవుడు నాకు ఇంకేమి కావాలని, నాకు ప్రతి ఒక్కటి ఇచ్చినాడు, ఇంకెందుకు నాకు దేవుడు అనుకున్నట్లయితే నువ్వు పాడైపోతున్నావని తెలుసుకోవాల్సిమా. దేవుని దగ్గరగా మనం రావాల. ఏసేపుకు ఉంటున్న ప్రతి ఒక్కటిను దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కటి శోధనలో ఆయన తోడలేదా? ఆయన గుంట్లో వేసి ఆయన్ని ఎందుకో హింస పెట్టినప్పుడు తోడు లేదా? ఆయన మిథ్యానులు కమ్మునప్పుడు తోడు లేదా? ఆయన అంత హింస పెట్టినప్పుడు తోడు లేదా? అవునండి, ఆయనకున్న దేవుడు, తోడున్న దేవుడు ఈరోజు మనకని మన ఒక బాధల్లోనూ, ప్రతి ఒక హింసలోనూ, ప్రతి ఒక్క కష్టంలోనూ దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తున్నాడు. మరి అదే ప్రకారము ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనం నుంచి చదువుదాం. ఫస్ట్ కుమారుడు పుట్టినప్పుడు
అతనికి మనసే అని పేరు పెట్టి అతనికి ఉంటున్న ప్రతి ఒక్క బాధను మరిచి దేవుడు నా ఉంటున్న ప్రతి ఒక్క బాధను తీసేసినాడు అనేసి మనసే అనేసి మరి ఆ ఒక పేరు పెట్టి అతనికి ఉంటున్న ప్రతి ఒక్కటి మరిచిపోయినాడు. రెండో కుమారుడు మరి చదవండి 41:50. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిం అనగా ఫలించుట. హల్లెలూయా. ఎఫ్రాయిం అనగా ఫలించుట. మరి ఇక్కడ మనము వాక్యం చూసుకున్నట్లయితే తరువాత అతడు నాకు బాధ కలిగేను దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను చెప్పి రెండవ వాడికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఎఫ్రాయిం అనగా ఫలించుట. అవునండి, ఈ బాధలు, ఇవి కష్టాలు, ఈ దుఃఖాలు అన్ని దేవుడు తీసేసేసినాడు అనేసి మళ్ళా రెండో కుమారుడు వచ్చినప్పుడు ఆ రెండో కుమారుడికి పేరు పెడతాడు ఎఫ్రాయిం అని, అంటే ఫలించుట. ఈరోజు నువ్వు ఫలించుకోకుండా దేవునిలో, ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఫలించుకోకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఫలించు, లేసి అభివృద్ధి పొందు, ఆయన కొరకు సజీవ సాక్షిగా నువ్వు నిలబడు అని దేవుడు చెప్తున్నాడు. మరిచిపోల్లా, మనకుంటున్న ప్రతి ఒక్కటి బాధలు ఆయనకే వచ్చిందండి. హింసలు ఆయనకే వచ్చింది, నిందలు ఆయనకే వచ్చింది, కష్టాలు మరి నీకు నాకు రాదా? వస్తాయి. వచ్చిన ప్రతి ఒక్కటి దేవుడు చెప్తున్నాడు మర్చిపోవాలని. ఇదో ఏసేపు జీవితంలో చేసిన ప్రతి ఒక్క ఫలించు, నీకు ఫలింపు, నీకు గని నేను అభివృద్ధి పొందుతానని. మరి 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. మా మొబైల్ చూడదుమా. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫలించాలని, మనం ఏమిట్లో ఫలించాలని దేవుడు అడిగని మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. చదవండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలా అనగా మీ విశ్వాసము బహుమానం అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును వాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పులోను మీ విశ్వాసమును చూచి మేము దేవునికి సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. చాలండి సహోదరులారా, దేవుడు మనకి ఫలింపు నేర్పిస్తున్నాడు. ఏమేమిట్లో మనం ఫలించాలా? ఆర్థికంగా ఫలించాలా? చెప్పండి. ఆర్థికంగా ఫలించాలా? అవి కాదు, లోకానుసారమైన ఫలింపు దేవుడు మనకి చూపిస్తలేదు. ఈరోజు దేవుడు చూపిస్తున్న ప్రతి ఒక్క ఫలింపు ఏమంటే, సహోదరులారా అన్నా చదవన్నా. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపుచున్నది. అభివృద్ధి వరకు అందువలన హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ అందరూ అతిశయపడుతున్నాము. మనమందరము బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలాగనగా మీ విశ్వాసములో, మనకుంటున్న దేవుని యందు విశ్వాసంలో మనం ఏం చేయాలా? ఫలింపులో మనము ఉండాలా. దేవుడు మనకి చూపిస్తున్న ప్రతి ఒక్క
విశ్వాసములో మనము అభివృద్ధి పొందాల. అంతేకాకుండా ప్రేమలో మనము విశ్వాసముతో మనము ఫలింపు పొందాల. అవునండి, అన్నీ ఉండి ప్రేమ లేకపోతే ఏమంట దేవుని వాక్యం చెప్తుంది, అన్నీ ఉండి ప్రేమ లేకపోతే గంట కొట్టినట్లంట. దేవుని ఒక వాక్యం చెప్తాడు, ఊరికే ఖాళీ గంట కొడితే ఎలాగా ప్రయోజనం ఉందా? లేదంతే. మనము దేవుని ఒక విశ్వాసంలో ఉండాలా, దేవుని ఒక ప్రేమలో ఉండాలా. క్రైస్తవులు అంటేనే ప్రేమకు మాదిరికరణం. అవునండి, ప్రేమతో మనం ఉండాలా. పైకి మాత్రం అందరితో బాగా మాట్లాడి తను అట్లా వెళ్ళాక తన మీద అపనిందలు చెప్పడం కాదు ప్రేమ అంటే. అతని గురించి నువ్వు చెడు సాక్షి విన్నా అతని గురించి నువ్వేం చేయాలా, నా సహోదరుడు ఇతని క్యారెక్టర్ పేరుస్తుంది అనేసి నువ్వేం చేయాలా, అతని గురించి ప్రేమతో నువ్వు చెప్పినట్లయితే ఆ సహోదరుడు మారుతాడండి. అది కాకుండా ఈ సహోదరుడు ఇట్లా అని నువ్వు చెప్పినట్లయితే ప్రేమ లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో చెప్తున్నది ప్రేమ. ప్రేమ అనేది ముఖ్యం. ఆ ప్రేమలో మనం ఏం చేయాలా, అభివృద్ధి పొందుకోవాలా. ఆ విశ్వాసంలో మనం అభివృద్ధి పొందుకోవాలా. ఈడ అలాగే ఓర్పు ఉండాలా. మైండ్ గా ఓర్పుతో ఉండాలా. మనము క్రైస్తులు అంటే ఊరికే కాదు, ఓర్పుతో ఉండాలా. ఈ ఓర్పు, ప్రేమ, సమాధానం, దీంట్లో మనం ఏం చేయాలా, అభివృద్ధి పొందాలని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ 8:7 వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందున ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు, అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంతో యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు ఏ విషయంలో మనము ఉండాలా, విశ్వాసమందు మనము జాగ్రత్తగా ఉండాలా. విశ్వాసమందు మనము జాగ్రత్తగా ఉండాలా. దేవుడు ఒక ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు మీకు మా ఎడలనున్న ప్రేమ యందు ఎలాగా అభివృద్ధి పొంది ఉన్నామో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందాలా. ఇవన్నిట్లో కూడా మనం ఏం చేయాలా, అభివృద్ధి పొందాలా. ఏసేపు ఎలాగైతే అభివృద్ధి పొందినారో మరి ఈరోజు ఈ ఒక ఫలింపు, ఈ ఒక అభివృద్ధి దేవుడు మనలో కానీ ఇవ్వాలని ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. మరి 2 కొరింథీ 8:1 దేవుడు ఇలా చెప్తున్నాడు, సహోదరులారా ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఎలాగనగా వారు బహు శ్రమలందు పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. అవునండి, మనకుంటున్న ప్రతి ఒక్క శ్రమలు రావచ్చు, ఏ ఒక నింద రావచ్చు, దేవుడు చెప్తున్నాడు సంతోషించు. ఆ ఒక నీకుంటున్న ఆ నిందులు, ఆ ఒక శ్రమలు, ఆ ఒక వ్యాధి, ఆ ఒక బాధలు కొంతకాలమే. ఆ కొంతకాలంలో నువ్వు దేవుడు ఎవరు అని నువ్వు ప్రశ్నించినట్లయితే
నీ జీవితం అంతా పోయేస్తుంది, నీ ఆత్మీయ జీవితం పోతుంది. కానీ దేవుడు ఇలా చెప్తున్న మాట ఏమంటే అయ్యే ఒకటి రాని, కానీ నువ్వేం చేయాల, నువ్వు దేవుని యందు సంతోషించు. ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో నీ ఒక ఆత్మీయత బహుగా వృద్ధిగా వస్తుంది, నువ్వు ఫలింప చేస్తావు. కాబట్టి ఈడ యోసేపుకి ఇద్దరు కుమారులు. ఆ కుమారుడు ఫస్ట్ పేరేమో మనస్సే. మనస్సే అంటే మరచిపోవుట, నీకుంటున్న దుఃఖము బాధలు, నీకుంటున్న ప్రతి ఒక్కటి మరచిపోవాలా, దేవుళ్ళో మనము అభివృద్ధి పొందాలా. మరి రెండో కుమారుడు పేరు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఫలించుట. మరి దేవుళ్ళో నువ్వు ఫలించాలా, విశ్వాసంలో ఫలించాలా, ఆత్మీయతలో ఫలించాలా, ఓర్పులో ఫలించాలా, ప్రేమలో ఫలించాలా అని దేవుడు ఇన్ని ఫలింపు మనకి ఇస్తుండగా మనము ఈరోజు మనం ఫలించాలా, దేవుళ్ళలో ఫలించాలా. కాబట్టి యోసేపుకి దేవుడు తోడున్న దేవుడు మనకు కూడా మన కష్టాల్లో, మన బాధలో, మన నిందులో, మన అనారోగ్య సమస్యలో, ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుడు మనకు కానీ తోడుంటాడని ఈ ఒక వాక్యంని దేవుడు దీవించిన కాదు. నిన్ను మరచిపోయానయ్యా.